హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. నిన్న మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్రాష్ అయ్యింది. దానికి కొన్ని ఇంపార్టెంట్ అయిన కారణాలు ఉన్నాయి, అది చెప్తాను. ముందు బిట్కాయిన్ ఆల్ టైమ్ హై $1,08,000 దాటి పైకి వెళ్ళి అక్కడి నుంచి ఒక కరెక్షన్ వచ్చి దగ్గరగా $13,000 కిందకి పడింది. దగ్గరగా $95,000 వచ్చి అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి ప్రస్తుతం బిట్కాయిన్ $97,000 $98,000 మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ పైన ట్రేడ్ అవుతుంది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇంత క్రాష్ సడన్గా బిట్కాయిన్లోను ఆల్ట్ కాయిన్స్లోను ఇంత క్రాష్ రావడానికి కారణం, బిట్కాయిన్ ఇంత క్రాష్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆల్ట్ కాయిన్స్ కూడా క్రాష్ అవుతాయి కదా. ఆల్ట్ కాయిన్స్, మెబీ కాయిన్స్, అన్ని కాయిన్స్ పడతాయి కదా. కొంచెం అందరికీ టెన్షన్ ఉండుంటుంది, ఏంటి ఇట్లా సడన్గా మార్కెట్ ఇట్లా గబగబా క్రాష్ అవుతుంది అన్న భయం ఉండుంటుంది. ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీకు ఎన్నో వీడియోల్లో చెప్పాను, మార్కెట్ బాగా స్ట్రెంగ్తన్ అయింది, స్ట్రాంగ్ అయింది. టెంటేటివ్గా కొంచెం ఇటువంటి డిప్స్ వస్తూ ఉంటే మనం ఫేస్ చేయక తప్పదు. క్రిప్టో కరెన్సీలో కొన్ని మనం ఫేస్ చెయ్యాలి. కొన్ని ఇటువంటి కరెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అవి కారణాలు అనేది మెయిన్ రీజన్ ఇంత సడన్గా ఇంత డ్రాపులు రావడానికి కారణం ఏంటంటే, ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు మీటింగ్ ఉందని మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. డిసెంబర్ 17, 18వ తారీఖుల్లో ఆయన జెర్మీ పవెల్ నిన్న 18వ తారీఖు నాడు ఇక్కడ అమెరికాలో నిన్న 18వ తారీఖు ఆయన పాలసీ డిసిషన్స్ గురించి ఓ స్పీచ్ ఇచ్చాడు. ఓకే, ఒక మంచి ఫ్యాక్టర్ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ 25 BPS పాయింట్స్ తగ్గించాడు ఆయన. బట్ ఆయన ఇచ్చిన ఒక కామెంటరీలో ఫర్దర్గా ఫ్యూచర్లో రేట్ కట్స్ అనేది కొంచెం కష్టం. 2025కి వచ్చేటప్పటికి యాక్చువల్గా ఆయన ఇంతకు ముందు చెప్పింది 4 చేయడానికి పాసిబిలిటీ ఉంటే ట్రై చేస్తానన్నాడు. బట్ నిన్న స్పీచ్లో ఆయన చెప్పింది, నాకు వీలు పడేది ఏమన్నా 2 చేయడానికి ట్రై చేస్తాను, అంతకుమించి నేను ఎక్కువ చేయలేను అని చెప్పింది. కొంచెం ఆల్ ఓవర్ వరల్డ్ అన్ని ఫైనాన్షియల్ మార్కెట్స్కి పెద్ద దెబ్బే, నెగిటివ్గా ఉంది. దానికి ఆయన చెప్పుకొచ్చిన రీజన్ ఏంటంటే, ఇంకా ఇక్కడ అమెరికాలో ఇంకా ఇన్ఫ్లేషన్ అనేది కంటిన్యూ అవుతుంది, కంట్రోల్లోకి రాలేదు ఇన్ఫ్లేషను. కనుక నేను తొందరపడి గబగబా రేట్ కట్ చేయలేను, కొంచెం వెయిట్ చేసి నిదానంగా చేసుకొస్తాను. ఓకే, ఇంతవరకు ఇది ఫెడ్ డిసిషన్. దీని తర్వాత మీరే చూసారు, అంతా మార్కెట్ అంతా క్రాష్ అయింది, ఆల్ట్ కాయిన్స్ బాగా డ్రాప్ అయింది. నా సిన్సియర్ అడ్వైస్ అయితే ఒకటే, నేను సజెషన్ ఇచ్చేది మీకు, మీరు చూసుకోండి. నా సజెషన్ అయితే ఈ డిప్స్లో బయింగ్ చేసుకునే ఆపర్చునిటీగా చూసుకోండి. మీరు సెల్లింగ్ చేసుకోవాల్సిన అంత అవసరం లేదు, బయింగ్ ఆపర్చునిటీగా. ఎందుకంటే ఆల్ట్ కాయిన్స్ ఈ మధ్య బాగా చూశారు, బాగా పెర్ఫామ్ చేసినాయి. ఎప్పుడైతే బిట్కాయిన్ $1,08,000 దాటి పైకి వెళ్ళిందో ఆటోమేటిక్గా ఆల్ట్ కాయిన్స్ అన్నీ కూడా బాగా పెర్ఫామ్ చేసి పైకి వెళ్ళినాయి. సడన్గా డిప్స్ వచ్చినాయి ఆల్ట్ కాయిన్స్లో. కనుక మంచి ఆల్ట్ కాయిన్స్ చూసుకుని సెలెక్ట్ చేసుకుని, నేను రోజు మీకు చెప్తున్న లిస్టులో కాయిన్స్ అన్నీ కూడా చూసుకుని డిప్స్లో ఉన్నప్పుడు బై చేసుకోండి. ఓకే, ఇప్పుడు మన షిబా ఇను కాయిన్కి వచ్చేటప్పటికి, షిబా ఇను కాయిన్ మరి ఇంత బిట్ కాయిన్ $13,000 కరెక్షన్ వచ్చిందంటే ఆటోమేటిక్గా ప్రెషర్ పడుతుంది కదా. మన షిబా ఇను కాయిన్ కూడా ప్రెషర్లో పడింది. దగ్గరగా ప్రెసెంట్ 2000 సిరీస్లో ఉంది, కాయిన్ T6 INRలో ట్రేడ్ అవుతుంది. దగ్గరగా ఒక 400 పాయింట్స్ కరెక్షన్ వచ్చింది, 400-500 పాయింట్స్ కరెక్ట్ అయ్యి కిందకు వచ్చింది. మరి ఇక్కడి నుంచి ఫర్దర్గా కరెక్ట్ అవుద్దా ఏంటి అనేది ఎగ్జాక్ట్గా చెప్పలేము. బర్న్ రేట్ అయితే బాగుంది, పాజిటివ్గా ఉంది. ఖచ్చితంగా ఇంకా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి తప్ప. కింద సపోర్ట్ చూస్తే షిబా ఇను కాయిన్కి 1800 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోను.
దాన్ని బ్రేక్ చేయకూడదు. ఒకవేళ 2000 సిరీస్ని బ్రేక్ చేసిందంటే 1800 ఒక సపోర్ట్ ఉంది. చూడాలి, మరి క్రిప్టో కరెన్సీలో చెప్పలేం కదా మనం, ఎట్లా జరుగుద్ది, ఎప్పుడేం జరుగుద్ది అనేది చెప్పలేం. ఇప్పుడు ఈ సడన్ కొలాప్స్ అనేది ఎవరో ఎదురు చూడలేదు. అందరూ కూడా రేట్ కట్ చేస్తే పెరుగుద్దని ఎక్స్పెక్ట్ చేసాం. బట్ సడన్గా ఆయన ఇచ్చిన కామెంటరీ వల్ల, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ జెర్మీ పవల్ గారు ఇచ్చిన కామెంటరీ వల్ల ఇంత కొలాప్స్ వచ్చింది మార్కెట్లో. ఓకే, ఇప్పుడైతే ప్రస్తుతం రివైవ్ అయింది మార్కెట్, కొంచెం బెటర్గానే పెర్ఫామ్ చేస్తుంది. కొంచెం ఇక్కడి నుంచి పైకి వెళ్తుంది అనుకుంటున్నాను. బట్ ఓన్లీ రీజన్ ఏంటంటే ఈ రోజు నుంచి ఇక్కడ అమెరికాలో కానీ ఆల్ ఓవర్ వరల్డ్ క్రిస్మస్ సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఈ నెక్స్ట్ వీక్, ఇవాళ ఫ్రైడే, ఇంకా శనివారం ఆదివారం హాలిడేస్, ఇంకా అక్కడి నుంచి కంటిన్యూషన్ మంత్ ఎండ్ వరకు ఇట్లాగే ఉంటుంది. మార్కెట్ కొంచెం మందంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. చూడాలి మరి మార్కెట్ ఎట్లా ఉంటుంది. ఎందుకంటే ట్రేడర్స్ అందరూ హాలిడే ట్రిప్లో ఎంజాయ్ చేసుకుని ఉంటారు. ఇంకా ఈ ఇన్వెస్టర్స్ ట్రేడర్స్ అందరూ కూడా ఫుల్గా ట్రావెలింగ్ ఆ బిజీలో ఉంటారు. షాపింగ్లు, క్రిస్మస్ సెలబ్రేషన్స్ వాటిల్లో బిజీగా ఉంటారు. ఇక్కడ నేను కూడా, నాకు కూడా ఇక్కడ అమెరికాలో బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాను. క్రిస్మస్ ఫెస్టివల్ ఇవన్నీ కూడా ఈవెంట్స్ అన్నీ చూస్తున్నాను, బాగా ఎంజాయ్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మీలో ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీలో ఎవరికైనా క్రిప్టో ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే CoinDCX ఎక్స్చేంజ్ బాగుంది. దాని లింక్ వచ్చి ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. అలాగే నా వాట్సాప్ నెంబర్ ఉంది, చాట్ చేశారంటే మీకు లింక్ పంపిస్తాను. దాంట్లో ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్స్ ట్రేడింగ్ మాత్రం లెవరేజ్ 5x 7x లెవరేజ్. ఇది కొంతమంది అడుగుతున్నారు, ఏంటి 5x 7x అని అంటున్నారు, ఏంటి అది అని. 5x లెవరేజ్ ఇస్తారు వాళ్ళు, 50x వరకు ఇస్తారు. బట్ మనం 5x తీసుకుని దాంట్లో ట్రేడ్ చేసుకుంటే జాగ్రత్తగా సంపాదించుకోవచ్చు. జాగ్రత్తగా చూసుకుని జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇంపార్టెంట్గా ఈ డిప్స్లో బై చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ కాయిన్స్ కొన్ని చెప్తాను, చూసుకోండి. అదేంటంటే ఫస్ట్ ఎక్స్ఆర్పి బాగా డిప్ అయింది, 200 దగ్గర ఉంది. ఇంకేమన్నా ఫర్దర్గా డిప్స్ వస్తే ఖచ్చితంగా ఎక్స్ఆర్పి బై చేసుకోవచ్చు. దానికి మంచి పాజిటివ్ న్యూస్ ఉన్నాయి, ఖచ్చితంగా పైకి వెళ్తుంది. దాని తర్వాత పాల్కా డాట్ 600కు వచ్చింది. ఏమన్నా పాసిబిలిటీ ఉంటే బై చేసుకోండి. అలాగే ఎథీరియం చూసారంటే 3 లక్షల చిల్లరకు వచ్చింది, 3,10,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. కొంచెం ఇంకా ఫర్దర్గా కొంచెం కరెక్ట్ అయితే, ఎందుకంటే డాలర్స్లో $3,400 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఖచ్చితంగా బై చేసుకోవచ్చు, బాగా పైకి వెళ్తుంది. అలాగే సొలానా ఒకటి చూసారంటే మన ఇండియన్ మనీలో 18,000 దగ్గర ఉంది, డాలర్స్లో $200 దగ్గర ఉంది. అది దానికి పొటెన్షియాలిటీ 2025లో $500 వరకు వెళ్ళే ఆపర్చునిటీ ఉంది కనుక అదొకటి చూసుకోండి. దాని తర్వాత గాలా కాయిన్ చూసారంటే ₹3.20 దగ్గర ఉంది. ఇంకొంచెం డిప్స్ వస్తే ఖచ్చితంగా బై చేసుకోవచ్చు. దానికి ఫస్ట్ రెసిస్టెన్స్ ₹7, అది కూడా క్రాస్ చేసిందంటే ₹10 కూడా క్రాస్ చేసిందంటే ₹20 వరకు వెళ్ళే పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే ఒకనొకప్పుడు లాస్ట్ 2021 బుల్ అన్నప్పుడు మనకి గాలా కాయిన్ $5 వరకు వెళ్ళేది కాయిన్ కనుక, మంచి కాయిన్, గేమింగ్ కాయిన్ ముఖ్యంగా, అందుకని చెప్తున్నాను. గేమింగ్ కాయిన్ కనుక చూసుకోండి. తర్వాత ఆండో అనే కాయిన్, అది కూడా లోనే ఉంది. దాని తర్వాత లింక్ కాయిన్ ఒకటి చూసుకోండి. అవాక్స్, ఆవి, యాప్టాస్, ఈ కాయిన్స్ అన్నీ మంచి కాయిన్స్. శాండ్ బాక్స్, ఈ కాయిన్స్ అన్నీ కొన్ని గేమింగ్ కాయిన్స్, కొన్ని మంచి పొటెన్షియల్ ఉన్న కాయిన్స్ కనుక ఇవన్నీ చూసుకోండి. దాని తర్వాత వెరీ ఇంపార్టెంట్ డాజ్ కాయిన్కి ఎందుకంటే ₹28 దగ్గరికి వచ్చింది. మంచి బయింగ్ ఆపర్చునిటీ, బై చేసుకోవచ్చు, లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోవచ్చు. మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఆయన ఇలాన్ మస్క్కి ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో ఇస్తున్నాడు మన ఎలక్ట్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు.
మంచి పోర్ట్ఫోలియో ఇస్తానన్నాడు. ఈ మధ్యలో ఈ గవర్నమెంట్ షట్ డౌన్ ఒకటి అనేది ఒకటి వచ్చింది. మరి అది ఓటింగ్ చేయాలి, డెమోక్రట్స్ రిపబ్లికన్స్ కలిసి ఓట్ చేస్తే షట్ డౌన్ చేయకుండా ఓపెన్ చేసి ఉంచుతారు. షట్ డౌన్ అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ అవన్నీ కూడా వర్క్ చేయకుండా క్లోజ్ చేయటం, ట్రెషరీ బిల్స్ ఏం పాస్ చేయకుండా ఉండటం. అదొక టెన్షన్ ఉంది అన్ని మార్కెట్లకి. అది ఏం జరుగుద్ది ఏంటనేది, ఓటింగ్ అనేది జరగాలి. మరి ట్రంప్ గారు ఏం చెప్తారు ఏంటనేది చూడాలి. ఆయనైతే మరి పాజిటివ్గానే ఉంది, నేనేం అట్లా ఇది చేయను, నేను బిల్ పాస్ అవడానికే చూస్తాను అన్నట్టు చెప్తున్నాడు. మరి డెమోక్రట్స్ ఏమంటారో చూడాలి. ఇది ఇక్కడ ఉన్న విషయం. నేను మటుకు ఇక్కడ అమెరికాలో హ్యాపీగా ఉన్నాను, మీరందరూ హ్యాపీగా ఉన్నారనుకుంటున్నాను. బాగా ఈ హాలిడేస్ ఎంజాయ్ చేసుకోండి, ఏమి టెన్షన్ పడబాకండి. మార్కెట్ ఏం కొలాప్స్ అవ్వదు, ఖచ్చితంగా ఇక్కడ నుంచి అప్ ట్రెండే ఉంటుంది. మళ్ళీ మార్కెట్ పుంజుకుంటుంది, బిట్ కాయిన్ పైకి వెళ్తుంది చూస్తాం. కాకపోతే మేబీ $1,08,000 క్రాస్ చేయదేమో, కొంచెం మళ్ళీ $1,00,000 క్రాస్ చేసిందంటే కొంచెం పైన ఎక్కడెక్కడే తిరుగుతూ ఉంటుంది ఈ 10 రోజులు. అందుకని ముఖ్యంగా చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే బాగా లైకులు పెట్టండి, బాగా షేర్ చేయండి, బాగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.